అద్భుత ఆశ్చర్యకరుడుగా మనకై ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము ప్రభువు మనకు మార్గమును సిద్ధపరిచియున్నారు. దీని ధ్యానార్థమై మనము ద్వితీయోపదేశ కాండము 19వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనము వరకు గమనించినట్లయితే, నీ దేవుడైన యెహోవా ఎవరి దేశమును నీకిచ్చుచున్నాడో ఆ జనములను నీ దేవుడైన యెహోవా నాశనము చేసిన తరువాత నీవు వారి దేశమును స్వాధీనపరచుకొని వారి పట్టణములలోను వారి ఇండ్లలోను నివసించుచున్నప్పుడు నీవు స్వాధీనపరచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో 3 పురములను వేరుపరచవలెను. ప్రతి నరహంతకుడు పారిపోవునట్లుగా నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశము యొక్క సరిహద్దులలో ఉన్న పురములను 3 భాగములు చేయవలెను అని చదువుచున్నాము. ఈ వాక్యంను వినిచుండిన ప్రియమైన వారలారా, ఇక్కడ మనము చూచినట్లయితే నరహంతకుడు పారిపోవునట్లుగా ఒక మార్గమును ఏర్పరచమని వారికి ఆజ్ఞాపించెను. పొరపాటున నరహత్య చేసిన వారి కొరకై ఆశ్రయదుర్గముగా చేసుకొనుటకై వారి ప్రాణములను కాపాడుకొనుట కొరకై ఆ దారులను ఏర్పాటు చేసి ఉన్నారు. నేటి దినమున కూడా దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ఆ పరలోకములోని యెరూషలేమునకు చేరుటకు గాను ఒక మార్గమును ఏర్పరిచియున్నారు. అదియే మన జీవితములకు ఆశ్రయపురమై ఉన్నది. దేవుడు మనకు ఆశ్రయదుర్గముగాను మన విమోచకుడుగాను ఉండి మనకు ఒక మార్గమును సిద్ధపరిచి ఉన్నారు. కాబట్టి మన క్రియల వలన పాపముల వలన ఆయనకు శత్రువులుగా మారిన మనము పరుగెత్తి ఆయనలో సురక్షితముగా దాగుకొనవలెననున్నదియే ఆయన వాంఛ. మనమందరమును పాపము చేసి ఆ తండ్రి దృష్టిలో మరణమునకు పాత్రులుగా మార్చబడి ఉన్నాము. కానీ క్రీస్తు మరణము ద్వారా మనము పొందవలసిన మరణము కొట్టివేయబడి ఆయనలో సురక్షితముగా భద్రపరచబడి ఉన్నాము. మనము అపోస్తులుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనము వరకు గమనించినట్లయితే, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము అని చదువుచున్నాము. మనము ఎంత పాపము చేసి ఈ లోకములో జీవించుచున్నప్పటికీ ప్రభువు మనలను రక్షించవలెనని వాంఛించుచున్నారు. దీనిని మనము గుర్తెరగవలెను. ప్రియమైన వారలారా, మనము ఈ లోకానుసారముగా చూచినట్లయితే ఒక తల్లి తన కుమారుడిని చక్కగా శుభ్రపరిచి కూర్చోపెట్టి తన పని చేసుకొనుటకు లోపలికి వెళ్ళినది అనుకోనండి. ఆ పసిబాలుడు ఆడుకుంటూ ఆడుకుంటూ వెళ్లిపోయి మట్టిలో ఆడుకొని బురద చేసుకొని ఉన్నాడు అనుకోనండి. ఆ తల్లి ఏమి చేయను? మొదటిసారి కాబట్టి పసిపిల్లవాడు చేసిన పనికి మురుసుకొనుచు తెచ్చుకొని మళ్లీ శుభ్రపరిచి కూర్చోబెట్టును. తిరిగి తిరిగి ఆ బాలుడు అదే పని చేసినట్లయితే అప్పుడు ఆ తల్లి ఏమి చేయను? ఆ బాలుడిని కొట్టి మందలించి లోపలికి తీసుకువచ్చి శుభ్రపరిచి కట్టడి చేయును. అవునా? అంతేకాని ఆ పిల్లవాడిని అలా చేసినందుకు గాను చంపవలనని అనుకొనదు కదా. చిన్న పిల్లవాడినే కాదు, ఏ తల్లి తన బిడ్డలను ఎంత చెడిపోయినప్పటికీ వారిని తలంచుకొని మారలేదు, చెడిపోయాడు అని బాధపడును గాని ఏ తల్లి అటువంటి బిడ్డ చావవలెనని అనుకొనదు. ఎందుకనగా ఎంత తప్పు చేసినప్పటికీ వారు ఆమె రక్తము పంచుకొని పుట్టి ఉన్నారు. కాబట్టి ఈ లోకానుసారముగా ఒక తల్లికే తప్పు చేసిన బిడ్డల పట్ల అంత ప్రేమ జాలి ఉన్నచో ప్రభువు మరణము ద్వారా ఆ కల్వారి శిలువలో ఆయన రక్తము ద్వారా కొనిన మనలను మనము చేసిన తప్పిదములను బట్టి తండ్రి సన్నిధిలో నుండి త్రోసివేయబడుటకు ప్రభువు ఒప్పుకొందురా? మనము యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనమును గమనించినట్లయితే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని చదువుచున్నాము. మన జీవితములో ప్రభువు మాత్రమే మనకు సరైన మార్గమును చూపువాడు. మనము ఆత్మీయముగా శారీరముగా
నిరంతరముగా యేసును ఆశ్రయదుర్గముగా చేసుకొనినప్పుడు మాత్రమే మన జీవితములో మనకు వచ్చే శరీరేచ్ఛల నుండి పాపముల నుండి తప్పించబడి ఆయనలో భద్రపరచబడదమని జ్ఞాపకముంచుకొనవలెను. ప్రియమైన వారలారా, ఆయన మనలను ప్రేమించుటకు హేతువేమీ లేదు. అయినప్పటికీ మన కొరకై రక్తము చిందించి మనలను రక్షించి విమోచించి విడిపించి ఆయన మరణము ద్వారా ఒక విమోచన అనే మార్గమును మన కొరకై సిద్ధపరిచి ఉన్నారు. కాబట్టి అటువంటి రక్షణను కాపాడుకొనుచు ఆయన సిద్ధపరిచిన మార్గములో పయనించి ఆ నూతన సియోను యెరూషలేములను స్వతంత్రించుకొనెదము గాక. ఆ విధముగా జీవించుటకు ప్రభువు మనందరికీ సహాయము చేయుదురుగాక. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
ఆ